అపరాజితాదేవి చరిత్రను, ఆమెను పూజించిన వారి విజయాలను 10వ తరగతి చదువుతున్న పూజ్యం సాయి నాగసూర్య విశ్వ చైతన్య శర్మ కనులకు కట్టినట్లుగా వివరించారు. మంగళవారం కాకినాడ వెంకటేశ్వర నగర్ పోర్ట్ రైల్వే స్టేషన్ వద్దనున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో చైతన్య శర్మ మీడియాతో మాట్లాడుతూ పరాజితం లేని అపరాజితాదేవి చరిత్రను వివరించారు. సమస్త సృష్టికి మూలాధారమైన అమ్మవారికి కూడా దశావతారాలు ఉన్నాయని తెలిపారు. అందులో అపరాజితాదేవి ఒక రూపమని అన్నారు. మహాభారత రామాయణంలో ఆమెను పూజించిన శ్రీరాముడు, అర్జునుడు ప్రత్యర్థులపై విజయాలు సాధించారని గుర్తు చేశారు. అదేవిధంగా కలియుగంలో ఛత్రపతి శివాజీ, బాలగంగాధర్ తిలక్, మహాకవి కాళిదాసు, బకింగ్ చంద్ర చటర్జీ వంటి వారు అపరాజిత అమ్మవారిని పూజించి విజయాలు సాధించారని పుస్తకాల్లో చదువుకున్నామని చైతన్య శర్మ తెలిపారు. ప్రస్తుత కాలంలో అపరాజితాదేవి అమ్మవారిని వారాహి రూపంలో పూజించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పుల్లేటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా వచ్చే నెల 2వ తేదీన ఆవరణలో ఉన్న జమ్మి చెట్టుకు అపరాజితాదేవి అలంకరణ చేసి సమీ పూజ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమానికి నగరంలో ఉన్న అమ్మవారి భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయదశమి రోజున ఉదయం నుండి కూడా అపరాజితాదేవికి అనగా జమ్మి చెట్టుకి పూజలు జరుగుతాయి. ఈ పూజలో అందరూ కూడా పాల్గొని విజయాన్ని పొంది అమ్మవారి అనుగ్రహం పొందుతారని అందరికీ కూడా తెలియజేస్తున్నాం. బాలగంగాధర్ తిలక్ వంటి ఎందరో మహానుభావులు ఈ అపరాజితాదేవి పూజ చేసి అపరాజితాదేవి అనుగ్రహాన్ని పొందారు. ఛత్రపతి శివాజీ దేవి భక్తుడు నవరాత్రులు జరిపి విజయదశమి నాడు శమీ పూజ చేసి అపరాజితాదేవి అనుగ్రహానికి పాత్రుడై విజయ ఖడ్గాన్ని పొంది విజయుడయ్యాడు. బకీం చంద్ చటర్జీ దేశమాతను అమ్మవారిగా పూజించి దేశభక్తిని, ఖ్యాతిని చాటి చెప్పాడు. మహాకవి కాళిదాసు కూడా అమ్మవారిని పూజించి మంచి మంచి కావ్యాలను రచించాడు. ఇది చరిత్రలో పుస్తకాల ద్వారా మనం తెలుసుకున్న చరిత్ర. కానీ మనం కళ్ళతో చూసిన చరిత్ర కొడిదెన పవన్ కళ్యాణ్ గారు. ఆయన అపరాజితాదేవిని వారాహి రూపంలో పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే విజయం వారిని వరిస్తుందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. కావున తామందరూ ఈ విజయదశమి నాడు మా ఆలయానికి విచ్చేసి ఈ జమ్మి చెట్టు పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటున్నాము. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర చరణారవిందార్.